ఏం నింపు ఏం చెప్తాను ఇక్కడ పోయేవాడు ఏమని నింపు ఏమన్నా చేయి అదే ఇప్పుడు ఎంత బియ్యం బియ్యం మొత్తం మొత్తం బియ్యం విద్యా కూడా చార్లు చేయలేదా? చార్ చేయలేదు ఇంకా చూడబాబు అబ్జర్వేషన్ చిక్కగా చేయాలి సార్. చిక్కగా చింతపండుతో చేసినప్పుడు నువ్వు 1 third పెరుగు 2 third మీరు చూడలేదు డైరెక్ట్ మీరే అంటలేదు మరి చేరుడి కాదే నీకున్న తీరు ప్రకారం స్ట్రెంత్ 26 లీటర్లు కావాలనుకుంటున్నాను. 26 లీటర్లు అంటే ఒక లీటర్ 10 మంది వస్తుంది. నేను 300 పిల్లలు ఉన్నాను. ఒక లీటర్ 10 మంది పోయాలి పూస్తూ తక్కువ అది ఈ మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది. నీకు 30% చేసి పెరుగుతాను. చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ సండే 6 అయ్యేలాగా చూస్తాను. వెన్స్డే కంపల్సరీ చికెన్ పెట్టా. చికెన్ ఆర్ మటన్ ఏదను కానీ అవి 2 బడ్జెట్ సరిపోదు. ఇంతకుముందు మనం అది ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి. అవును ఈ 2 ఈ టైమ్స్ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. 5 days egg you have to give. Weekly twice non-veg you have to give. Not just once. ఇది నేను అన్నది కాదు. ఇది నేను నేను చూసినా చెప్పండి. నువ్వు నాకే లోపల చదువు. వారానికి 5 కొడుగులు ఇవ్వాలి. నేను ఒకసారి ఇచ్చినంత ముందు 8 రోజులకి కొడుగు ఇయ్యాలి. వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు? మొన్న వారం పెట్టలేదు. అదే ఈ మంత్ లో ఒకసారి ఇచ్చారు. అది 14th రావాలి. తర్వాత ఎడబాయింది సార్. 14th నవంబర్ తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. దే ఆర్ టెల్లింగ్ నాట్ మీ. 14th నవంబర్ ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి. వాళ్ళే చెప్తుంది. నేను చెప్తాను ఇబ్బంది ఎప్పుడు నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది. ఇచ్చాను నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వలేదు చెప్తున్నా. వాళ్ళే వాళ్ళు చెప్పిన వాళ్ళు మనుషులు. మనమే కాదు మనుషులు, వాళ్ళు కూడా మనుషులే. యువర్ ట్రైన్ టు డూ జస్టిస్ బట్ అది సరిపోతలేదు. వదిలేసి బాబా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇంతకంటే చాలా కాదంటుండు. చదువు మంచిగా ఉందని చెప్పాను. తిండి కూడా మాత్రమే ఏదో పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను. రాగానే వంటగదిలో చూస్తే మొత్తం 4 వారాలు పడ్డది. రాగానే వంటగదిలో చూస్తే 2 గిన్నెల వండి 1 గిన్నెల వండి చుడుతుంది మొత్తం 4 వారాలు పడ్డది. దానికి కారణం మీరే చెప్తున్నారు. 2 గిన్నెల వండాల్సి 1 గిన్నెల వండడంతో 4 వారాలు పడ్డదని చెప్పాను. వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు. అదేమైతే అరగది, ఇండైజేషన్, కడుపు నొప్పి, ఈరోజు పొల్ల తెచ్చిపోయింది. మనం కోరుకోము బాబు. జరిగింది చెప్తున్నా. పప్పు రసం పోసేది ఏదో పప్పునే పసరం చేసిండ్రు. 30 లీటర్లు పెరుగు పోసేది ఏదైతే 6 లీటర్ల పెరుగు చేసిండ్రు. దానికి కారణం ఏంటంటే ముందు సేమియా పాలు వాడినాం కాబట్టి పాలు కొడుకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు. నేను అనే కాదు కదా. మరి ఒకటి మాత్రం ఏదైతుందో ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది. ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుంది. కారణం ఏదైనా కానీ దాన్ని ఏదైతుందో నేను కరెక్ట్ గానే కాదు గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తా. తీసుకెళ్లి ఏదైతుందో